వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 సంబంధించి తేదీ అయితే మార్పు చేయడం జరిగింది. ప్రీవియస్‌గా 12థ్ వరకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పుడు మళ్ళీ కరెక్షన్ చేసిన పేపర్స్ అన్నీ చెక్ చేయడం జరుగుతుంది. సో, మరి అసలు ఎందుకు చెక్ చేస్తున్నారు? చెక్ చేస్తే ఏమవుతుంది అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. జాయిన్ అవ్వండి. ఇంటర్ పబ్లిక్ పరీక్ష ఫలితాలను ఈ నెల 12వ తేదీలోపు విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తుంది. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్ ప్రక్రియ ముగిసినప్పటికీ మూల్యాంకనాన్ని మరోసారి పునఃపరిశీలన చేయనున్నారు. సో ఇక్కడ టీచర్స్ ఏవైతే పేపర్స్ అన్నీ కరెక్షన్ చేశారో కరెక్షన్ చేసిన పేపర్స్ అన్నిటినీ మరొకసారి వెరిఫై చేస్తున్నారు. కరెక్షన్ కరెక్ట్గా చేశారా, మార్క్స్ అన్నీ కరెక్ట్గా వేశారా, ఏమైనా తక్కువ మార్క్స్ వేశారా, స్టూడెంట్ పాస్ అయ్యేలాగా ఉంటే బాటమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి తక్కువ మార్క్స్ పడ్డాయా, ఇలా అన్నీ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ రిజల్ట్స్ ఇస్తామని చెప్పడం వల్ల ఇప్పుడు ఈ ప్రక్రియ మళ్ళీ ఒకసారి పేపర్స్ అన్నీ వెరిఫై చేయడానికి టైం పడుతుంది. కాబట్టి 1 వీక్ టైం పడుతుంది. దీనివల్ల రిజల్ట్స్ 12th కాదు 15th లోపు, 15th వరకు ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు అని చెప్తూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పునఃపరిశీలన చేయడం వల్ల స్టూడెంట్స్ అందరికీ రియల్గా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మార్క్స్ తక్కువ వేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి. బాటర్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ పాస్ అవుతారు. ఎవరైనా పేపర్ కరెక్షన్ సరిగ్గా చేయకపోయినా ఇప్పుడు మళ్ళీ చూస్తారు. కాబట్టి ఆ కరెక్షన్ చేయని లెక్చరర్స్ ఎవరైనా ఉంటే ఒక్క పేపర్ అలాంటివి వచ్చినా ఆ లెక్చరర్ కరెక్ట్ చేసిన మిగతా పేపర్స్ అన్నీ చూడడం వల్ల మిగిలిన స్టూడెంట్స్ అందరికీ కూడా మార్క్స్ యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే మనకు లాస్ట్ 2 ఇయర్స్తో కూడా 0 మార్కులు వేసిన పేపర్లో కూడా మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టిన తర్వాత స్టూడెంట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి కరెక్షన్స్ కూడా జరిగాయి. కాబట్టి ఈ డిసిషన్ అయితే తీసుకున్నారని తెలుస్తుంది. దీనివల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఎక్కువ మంది మార్క్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ.